ఉంగరం గుర్తుకే గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో ఉంగరం గుర్తుకే మరి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బండసోమరం గ్రామం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి మన కాటిక జంగయ్య గారిని సర్పంచి అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం. మరి జంగయ్య గారి ప్యానల్లో 8 వార్డు మెంబర్లు కూడా బడుగు బలహీన వర్గాల నుండి కూడా ఇవ్వడం జరిగినది. ఇందులో భాగంగానే 1999లో కాటిక జంగయ్య గారు డిగ్రీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 99 నుండి 2004 వరకు కూడా గ్రామంలో పేద పిల్లలకు నాణ్యమైన విద్యని అందించాలనే ఒక ఉద్దేశంతో యువకుడు కాబట్టి ముందుకు వచ్చి ఎలాంటి జీతం లేకున్నా కానీ విద్యార్థుల కోసం భావి భారత పౌరుల కోసం తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో విద్యా వాలంటీర్గా పనిచేసిండు. అదే సందర్భంలో యువజన నాయకుడు ఉండాలన్న ఉద్దేశంతో భగత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమందరం కూడా సభ్యులుగా ఉండేది. నేను దానికి అధ్యక్షునిగా ఉన్నా. అటు సందర్భంలో జంగయ్య గారిని వార్డు మెంబర్గా కూడా నిలబెట్టడం జరిగింది. మరి 2001లో వార్డు మెంబర్గా గెలుపొంది అప్పుడున్న నల్లమాసుల స్వామి మట్టస్వామి అంటారు, అతని సర్పంచ్గా నిలబెట్టి అప్పుడు కూడా 8 వార్డులకు 5 వార్డులు 7 వార్డులు కైవసం చేసుకొని మరి పూర్తి స్థాయిలో సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా మెజార్టీతో గెలవడం జరిగింది. అందులో భాగంగా ఆయన విద్యావంతుడు, విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు ఉన్న మన కాటిక జంగయ్య గారు అప్పుడున్న మాజీ సర్పంచి స్వామి గౌడ్ని పట్టుకొని అప్పుడు అంతకంటే ముందు 2000 సంవత్సరం కంటే ముందు 95 నుంచి 2000 సంవత్సరం కంటే ముందు ఎవరైతే చేసిరో పాలన గ్రామ సర్పంచ్గా అప్పుడు వాళ్ళు స్థానికంగా ఉండకపోయేది, భువనగిరిలో నివాసం ఉండేది. గ్రామంలో మౌలిక వసతులు కూడా ఎలాంటివి లేకుండా ఉండే, ఒక కమ్యూనిటాలు లేకుండే, రోడ్లు లేకుండే, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకుండే, ఎక్కువ కూడా నీటి ఎదటి అనేది చాలా ఇబ్బందికరంగా ఉండే. 2001 కంటే ముందు నీటి ఎదటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మోత్కుపల్లి నరసింహులు మాకు అప్పుడు ఆలేరు నియోజకవర్గం ఉండే, భువనగిరిలో మారలేదు ఇంకా మేము. అప్పుడున్న ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు గారిని పట్టుకొని మా గ్రామంలో ప్రధానమైన సమస్య నీటి సమస్య, ఆ నీటి సమస్య తీర్చాలనే ఒక ఉద్దేశంతో జంగయ్య గారు అప్పుడున్న సర్పంచ్ని పట్టుకొని ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఓవర్ ట్యాంక్ తేవడం జరిగింది. ఆ ట్యాంకే మనము సాయిబాబా గుడి వెనకాల నిర్మించుకున్నాము. మరియు బోర్లు వేసుకొని ప్రధానమైన సమస్య మహిళలకున్న సమస్యను ఫస్ట్ తీర్చడం జరిగినది. తదుపరి కొన్ని ఓపెన్ డ్రైనేజీలు ఉండే అవి కూడా చేయడం జరిగినది. అవే కాకుండా పాత ఇండ్లుంటే గ్రామంలో ఉన్న పాత బావులు పూడ్చడం జరిగినది. తర్వాత ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలని చూసి అప్పుడే వార్డు మెంబర్గా ఇంత చురుకైన డైనామిక్ మెంబర్గా ఉన్న అతనిని 2006లో మళ్ళీ బీసీ రిజర్వ్ వస్తే కూడా జంగయ్య గారిని సర్పంచ్గా గెలిపించడం జరిగింది గ్రామ ప్రజలందరూ కూడా. అక్కడి నుండి ఆయన ఆగకుండా అప్పుడున్న జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డిని పట్టుకొని కూడా మిగిలిన మన సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, ఓపెన్ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఇంకా ముందుకు ఈ గ్రామాన్ని ఒక నిర్మల్ పురస్కార్ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది.
అతనికి కూడా నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది మన గ్రామానికి, జంగయ్య గారి ఆధ్వర్యంలోనే ఆయన సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నప్పుడే. అదే కాకుండా మరి ఆయన ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన బండసోమారం గ్రామానికి గొర్రెల కాపర్లకు సంబంధించి మరియు గౌడ కార్మికులకు సంబంధించి గౌడ్లకు తాటి చెట్లు ఈత చెట్లు పెంచుకోవడానికి ఒక 5 ఎకరాల భూమి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. మరియు గొల్ల కుర్మ కార్మికులకు వర్షాకాలము దొడ్లు నాని గొర్రెలకు పుండ్లు అవుతాయి కాబట్టి ఆరు బయట కొద్దిసేపు వాటిని పెట్టాలి కాబట్టి గొల్ల కుర్మలకు కూడా 4 ఎకరాలు తెప్పించడం జరిగింది. ఈ ఘనత కేవలం జంగయ్య గారితో అయిందని కూడా మీ అందరికి ముందర కూడా మళ్ళొకసారి విన్నవించుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నా మన పిల్లలు ఇంకా విద్యావంతులు మంచి మంచి చదువులు చదువుకోవాలని మాకు దగ్గర ప్రభాకర్ టీచర్ ఉండే, ఆ సార్ని పట్టుకొని కూడా కొంతమందిని గురుకులకు రాపించి కూడా మా దగ్గర MBBS డాక్టర్లు కూడా ఉన్నారు. ఇంకా మంచి మంచి పదోన్నతిలో ఉన్న విద్యార్థులు ఉన్నారు. మాది బండసోమారం విద్యా సోమారంగా కూడా మార్చడం జరిగినది. అదే కాకుండా గ్రామంలో ఉన్న విద్యార్థులు చందపట్లకు పోవాలంటే అప్పుడు లేవు వసతులు, సైకిళ్ళు లేవు, ఏవి లేవు. కాబట్టి మన పిల్లలు మన దగ్గరనే చదువుకోవాలన్న ఒక ఉద్దేశంతో హై స్కూల్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. హై స్కూల్లో కూడా స్కూల్ భవనాలు నిర్మించడం జరిగింది. మరి సరిపోను స్టాఫ్ను కూడా అక్కడ చెప్పడం జరిగింది. మరి ఆయన ప్రతి ఒక్క ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అంశం కూడా చాలా క్షుణ్ణంగా దగ్గరుండి అందరినీ ఆకట్టుకొని ఎలక్షన్లు అయినది అప్పుడే తప్ప మిగతా టైంలో ఓట్లు వేసినా వేయకున్నా అందరూ మా వాళ్ళే అనే ఒక మంచి ఆలోచనతోటి ఎవరిని కూడా కించపరచకుండా, ఎవరిని కూడా ఒక్క మాట అనకుండా, ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా, ఇలాంటి గడబడి లేకుండా మన జంగయ్య గారు మరి పరిపాలన చేయడం జరిగింది. తదుపరి 2000 ఆయన 12 వరకు చేసిండు. 13లో ఎలక్షన్లు వచ్చినాయి, మాకు SC రిజర్వ్ వచ్చింది. అప్పుడు కూడా నీ పార్టీ నా పార్టీ అనకుండా కూడా గ్రామంలో పెద్ద మనుషులతోటి కూడా సమన్వయం చేసుకొని ఒక SC కేటగిరీకి వచ్చింది కాబట్టి అనవసరమైన ఖర్చులు ఎందుకని కూడా ఏకగ్రీవం చేసుకొని తద్వారా మనకు గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తుంది కాబట్టి ఒక ఫంక్షన్ హాల్ నిర్మించుకుందాము. మన గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ కూడా మనకు పనికొస్తానే ఒక ఉద్దేశంతో మనము అట్లా ఏకగ్రీవం చేసుకునే దాంట్లో కూడా మన జంగయ్య గారు ముందడుగే ఉన్నాడు. ఏకగ్రీవం చేసుకొని మన గ్రామానికి కావాల్సిన ఫంక్షన్ హాల్ కూడా గవర్నమెంట్ MP MLA గారు సహకారంతో ఫండ్స్ తెచ్చుకొని నిర్మించుకోవడం జరిగినది. మరి అదే కాకుండా గవర్నమెంట్లో ఉన్నా లేకున్నా, పదవి ఉన్నా లేకున్నా ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ దగ్గరకు పోయి మన గ్రామానికి కావాల్సిన అన్ని సేవలు కూడా అందించుకుంటూ 2001 నుంచి 25 వరకు కూడా జనం మధ్యన ఉండి జనంతో ఉండి జనంలోనే ఉంటున్న నేత, జననేత మన కాటికే జంగయ్య గారు అని ఈ సందర్భంగా మీకు గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఇంకా ఎన్నో పనులు కూడా ఆయనకు చేతనైన కాడికి ఎవరికి ఏ సహాయం కావాలన్నా కానీ ఇంకా రెండో కంటికి చెప్పకుండా నేను ఇది చేసినా నేను అది చేసినా అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తిత్వం కూడా కాదు. నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను సహాయం చేస్తానే ఒక రంతిదేవుని లాగా గుణం ఉన్న వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా BC జనరల్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు చేసిండు ఎన్నో కార్యక్రమాలు, మరి ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తాడు అనే ఒక ఉద్దేశంతో మంచి వ్యక్తి కాబట్టి ఆయనకు జనమంతా కూడా నీరాజనం పలుకుతున్నారు. తప్పకుండా విజయం మాదే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి జంగన్న గారిది, కాటికే జంగయ్య గారిది పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లో ఉంటుంది. మొదటనే పైన ఉంగరం గుర్తుంటుంది, 1వ నెంబరు. ఉంగరం గుర్తుకేసి ఓటు మరి జంగయ్య గారిని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. మరియు జంగయ్య ప్యానెల్లో 8 మంది వార్డు సభ్యులు ఉంటారు. మరి 1 నుండి 8 వరకు ఏ వార్డు అయితే జంగయ్య గారి ప్యానెల్లో ఉన్నారో సభ్యులను వాళ్ళని కూడా ఓటేసి వార్డు మెంబర్ కూడా గెలిపించి మనం అత్యంత మెజారిటీతో గెలిపించి మరి మనము గ్రామ ప్రజల చేతిలో పెట్టాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను.